భారత క్షేమం కొరకు, మన ఇండియా క్షేమం కొరకు ఈ మాటలు పంచుకోవాలని నేను భావిస్తూ ఉన్నాను. భారతదేశము ఇప్పటికే చాలా నాశనం అయిపోయింది. మీరు ఆల్రెడీ చూస్తూ ఉన్నారు. దాని గురించి నేను మాట్లాడతాను. ఇప్పుడు జాగ్రత్తగా ఈ మాటలు వినండి. చాలా లోతైన సందేశం ఇవ్వబోతూ ఉన్నాను. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, కానీ ఇప్పుడు మాట్లాడవలసిన సమయం వచ్చింది. బైబిల్లో నుండి 2 రెఫరెన్స్లు నేను మీకు చూపిస్తాను. చూడండి. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 2వ వచనం. మీకు స్క్రీన్ మీద వాక్యం కనబడుతుంది. నీతిమంతులు అధికారమునకు వచ్చినప్పుడు ప్రజలు సంతోషింతురు. నీతిమంతులు అధికారమునకు వచ్చినప్పుడు ప్రజలు సంతోషింతురు. దుష్టులు ఏలినప్పుడు ప్రజలు నిట్టూర్పులు విడుతురు. దుష్టులు ఏలినప్పుడు ప్రజలు నిట్టూర్పు విడుతురు. బైబిల్లో 29 సామెతలు 29:2. తర్వాత సామెతల గ్రంథం 29వ అధ్యాయం 14వ వచనం. రాజు బీదలకు నమ్మకముగా న్యాయము తీర్చిన యెడల అతని సింహాసనము నిత్యము స్థిరపరచబడును. రాజు బీదలకు నమ్మకముగా న్యాయము తీర్చిన యెడల అతని సింహాసనము నిత్యము స్థిరపరచబడును. ఇంకొక మాట చూపిస్తాను, నేను ఎందుకు మాట్లాడుతున్నాను. సామెతల గ్రంథము 31వ అధ్యాయము 8-9. నోరు తెరవలేని వారి తరపున మాట్లాడము, అనాథలందరి విషయమై నీ నోరు తెరువుము, న్యాయముగా తీర్పు తీర్చము. ఈ 3 మాటలు గుర్తుపెట్టుకోండి. జాగ్రత్తగా ఈ 3 మాటలను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇప్పుడు ఏం జరుగుతుంది? భారతదేశంలో అనేకమైన టీవీ వారు, మన టీవీ న్యూస్ ఛానల్ వారు కాదులేండి, బయట న్యూస్ ఛానల్ వారు, ఇతర దేశంలో స్పెయిన్, ఆస్ట్రేలియా, సింగపూర్ అనేక ప్రాంతాల వారు బయటికి వచ్చి రోడ్ల మీదకి వచ్చి భారతదేశంలో ప్రజలు పడుతున్న ఇబ్బంది గురించి మాట్లాడుతూ ఉన్నారు. ప్రజలు పడుతున్న ఇబ్బంది గురించి. మొన్నటి దినాన జంతర్ మంతర్ దగ్గర కొన్ని రోజుల నుంచి ఒక వ్యక్తి, ముసలి వ్యక్తి, భారతదేశానికి ఒక నమ్మకమైన సైంటిస్ట్గా ఉన్న వ్యక్తి, గొప్ప పురస్కారాలు సంపాదించిన వ్యక్తి, అతని ద్వారా సినిమాలే వచ్చాయి. అతను ఇండియన్ ఆర్మీకి ఎంతో సహాయపడిన వ్యక్తి, ఒక గొప్ప ఇంజనీర్, గొప్ప శాస్త్రవేత్త, ఒక వక్త, ప్రజలకు ఎన్నో మేలులు చేసిన వ్యక్తి, లడఖ్ ప్రాంతంలో సైనికులకు ఎంతో సహాయపడిన వ్యక్తి రోడ్డు మీదకి ఎందుకు రావడం జరిగింది? మొట్టమొదటి పాయింట్. రెండవది, ఒక వ్యక్తి బోట్సాన్ యూనివర్సిటీలో, అమెరికా ప్రాంతంలో ఒక ఉన్నతమైన చదువులు చదవడానికి వెళ్ళి అక్కడే ఉండి అక్కడే కొన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించి స్థిరపడి కుటుంబాన్ని, వారి యొక్క బంధువులను ఆ ప్రాంతంలో ఉండి మంచిగా ఉన్నతంగా ఉండాలని, బాగా ఉండాలనే ఉద్దేశంతో ఉన్న వ్యక్తి, వెళ్ళిన వ్యక్తి మరలా వెనుకకు వచ్చి ఒక పార్టీ పెట్టాడు. అతని మాట నమ్మి కొన్ని గంటల్లో కొన్ని లక్షల మంది ప్రజలు ఫాలోవర్లుగా మారుతూ వచ్చారు. అతను కూడా జంతర్ మంతర్ దగ్గరకు వచ్చి నిరాహార దీక్ష తీసుకొని అనేక మంది ప్రజల తరపున ఎందుకు మాట్లాడవలసి వచ్చింది? సినిమా యాక్టర్, కొన్ని కోట్ల రూపాయలు సంపాదించిన వ్యక్తి, అతను విలన్గా నటిస్తే అనేక మంది చూసేవారు. తండ్రికి అనేక క్యారెక్టర్లో ఉన్నతమైన ఆలోచన కలిగిన వ్యక్తి అక్కడికి వచ్చి నిరాహార దీక్ష చేయాల్సిన అవసరం ఏంటి? ముగ్గురిని పక్కన పెడదాం. చివరికి కొన్ని లక్షల మంది ప్రజలు జంతర్ మంతర్ దగ్గర వచ్చి అన్నము లేక, నీళ్లు లేక రోడ్ల మీద పండుకొని తిన్నారో తెలియదు, డబ్బున్న వారి కుటుంబాలు కావచ్చు, డబ్బు లేని వారి కుటుంబాలు కావచ్చు, భారతదేశ నలుమూల ప్రాంతము నుంచి అక్కడికి వచ్చి దోమలు గుట్టించుకొని నీళ్లు త్రాగి ఎందుకు అక్కడ ఉండవలసి వచ్చింది? 3 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. అందరికీ తెలుసు, చాలామంది చూస్తూ ఉన్నారు. మొట్టమొదటి వ్యక్తి పేరు సైంటిస్ట్. ఆ వ్యక్తి పేరు సోనం వాంగ్చుక్. అతను ఇప్పుడు ప్రయాసపడుతున్నాడు ప్రజల కొరకు. రెండో వ్యక్తి అభిజిత్ అనే వ్యక్తి.
ఉన్నతమైన హోదా కలిగిన వ్యక్తి బయటకు వచ్చాడు. మూడో వ్యక్తి సినిమా యాక్టర్ ప్రకాష్ రాజ్ గారు. అనేక మంది, లక్షల మంది యవ్వనస్తులు, ప్రజలు ఉద్యోగాలు లేక, నిరుద్యోగాలు లేక నీట్ అనే డాక్టర్ దాని కొరకు ప్రయత్నాలు చేస్తూ లీక్ అయితే మాట్లాడుతూ ఉంటే వీళ్ళందరూ వ్యర్థము అని ఒక స్పీకర్ అన్న మాట, కాక్రోచ్ లాంటి వారు, వీళ్ళు సోమరిపోతులు అన్న మాటకు ఇదంతా వచ్చింది. లేకపోతే ఎందుకు వచ్చేవారు వాళ్ళు బయటికి? కారణం ఏంటి చెప్పండి. వచ్చి న్యాయం చెయ్యండి, అలా మాట్లాడడం తప్పండి, పేపర్ లీక్ అయిందండి సహాయం చెయ్యండి, ఎంతోమంది చనిపోతా ఉన్నారు, భారతదేశాన్ని న్యాయం చేయండి అని మాట్లాడుతూ ఉంటే ధర్మేంద్ర అనే వ్యక్తి రాజీనామా చేయాలని చెబుతూ ఉంటే జంతర్ మంతర్ దగ్గర కొన్ని రోజుల నుంచి అన్నం మానేసి ఒక ముదుసలి వ్యక్తి, సైంటిస్ట్ నిలబడి అలానే ఉంటే సోనం అనే వ్యక్తి వాంగ్చుక్ ఎవరు పట్టించుకున్న నాదుడు లేడు. అంత మాత్రమే గాక అనేక మంది వచ్చి వారిని కొట్టి రక్తం కాళ్ళ నుండి చేతుల నుండి రక్తం గారుతుంది. పిల్లలకు పెద్దవాళ్ళు వచ్చారు, రాజకీయ నాయకులు వచ్చారు, రాహుల్ గాంధీ గారు సపోర్ట్గా వచ్చారు, అనేక మంది ప్రజలు వచ్చారు, అనేక మంది నాయకులు వచ్చారు సపోర్ట్. కానీ మనకు పైనున్న నాయకుడు ప్రధాని ఈ బీజేపీ ప్రభుత్వమా ఏ మాత్రము మాట్లాడినట్టుగా కనబడట్లా. కులమును తెస్తారు, మతమును తెస్తారు, కొట్టుకొని సావండ్రా దేశం ప్రమాదంలో ఉంది అని చెప్పి ఉంటే ఇప్పుడు ఎవరు ప్రమాదంలో ఉన్నారు? ఏ ప్రజలు ప్రమాదంలో ఉన్నారు? ప్రశ్నిస్తే కేసులు. ఇప్పుడు ఆయన ఏమంటారు తెలుసా? దేశద్రోహి అని పక్కన పెట్టారు ఆయన. ఇప్పుడు అంటే ప్రశ్నిస్తే దేశద్రోహి అండి. చంపొచ్చు, కొట్టొచ్చు, నరకొచ్చు, పార్టీకి మాత్రం వత్తాసుగా ఉండాలనే. ఈరోజు అనేక మంది జంజీ టెక్నాలజీ భారతదేశంలో భయంకర ప్రమాదం ఉంది. ఇప్పుడు అనుకోవచ్చేమో మాకు ఉన్నతమైన హోదా ఉంది, మాకు ఉన్నతమైన స్థాయి ఉంది, మేమేమైనా చేయగలమని. ప్రజలు తగులుకుంటే ఏమీ చేయలేరు, కష్టం. ప్రజల ఆలోచన వేరుగుంటుంది. దయచేసి అర్థం చేసుకోండి. నీళ్లున్నాయి ఆ మనుషులకు. ఎక్కడ పడితే అక్కడ బార్ షాపులు ఓపెన్ చేసి అనేక రాజకీయ నాయకుల గురించి, అనేక పార్టీల గురించి నేను మాట్లాడుతా ఉన్నది. ఒక్క బీజేపీ గురించి కాదు, అనేక ప్రాంతాలు ఎక్కడ ఉన్నా కూడా ఎందుకు మద్యము షాపులు మీరు మూసివేయలేకపోతున్నారు? ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ ఉన్నారు. చదువులు పెడుతున్నారా? మంచి హాస్పిటల్ ఇస్తున్నారా? ఎందుకు డబ్బులు ఇచ్చి కోట్ల రూపాయలు ఇచ్చి మాఫియా ఉంటుంది తెలుసా? మాఫియా 3 రకాల మాఫియాలు ఉన్నాయి దేశంలో, భయంకరమైన మాఫియా. ఒకటి మెడికల్ మాఫియా, దరిద్రమైనది ఇది. దీని రూపు మాపండి. ఘోరమైనవి, చాలా దారుణమైనవి. దాని గురించి మాట్లాడడానికి వచ్చారు. అవసరమండి వాళ్ళకు? ఏమవసరం? ప్రజలు కొట్టించుకుంటున్నారు. ఈరోజు యవ్వనస్తులకు ఉద్యోగాలు ఎక్కడున్నాయి? ఎక్కడ బాగుంది? లేస్తే కులము మతము, క్రైస్తవులను కొట్టండ్రా, ముస్లింలు కొట్టండ్రా, హిందువులను కొట్టండ్రా, ఎవరైనా తప్పు చేస్తే కొట్టండ్రా అని వాళ్ళ మీద కేసులు వేసి వీళ్ళ మీద చంపుకొని బ్రతికే తప్ప ప్రజలకు మేలు చేసేది ఏమైనా ఉందా? ప్రజలను అర్థం చేసుకోండి, దయచేసి అర్థం చేసుకోండి. ఎవరు మంచో ఎవరి మేలు చేస్తారు జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు ప్రపంచం, భారతదేశం అంతా ఏకమైపోయి మాట్లాడుతూ ఉంటే ఏంది? ఇంకా అంధభక్తులుగా ఉంటారా? ఇంకా గుడ్డి భక్తులుగానే ఉంటారా? మన పిల్లలకు భవిష్యత్తు ఉండొద్దా? మన పిల్లలు ఉన్నతమైన స్థాయిలో ఉండొద్దా? కులము మతం అని అలానే ఉందామా? ఎందుకు వాళ్ళందరూ అక్కడ ధర్నాలు చేస్తున్నారు? కారణం ఏంటి? దేనికోసం చేస్తూ ఉన్నారు? ఉద్దేశం ఏమిటి అసలు? జైల్లో వేశారు దేశకబోయి. ఒకప్పుడు ఈ అభిజిత్ అనే బ్రదర్ని ఇంకు బాటలు చల్లారు. ఒక వ్యక్తి వచ్చి కొట్టాడు, ఇక్కడ కొట్టాడు. గుండాల ఏం టెర్రరిస్టుల వాళ్ళు లేకపోతే ఏం చేశారని అంతగా ఇబ్బంది పెడతా ఉన్నారు. అంటే ప్రశ్నిస్తే కొడతారనమాట, ప్రశ్నిస్తే చంపుతారనమాట. ఆనాడు
మహాత్మా గాంధీ గారు ముందుకు రాకపోయింటే మనకు స్వతంత్రం వచ్చేది కాదే. వల్లభాయ్ పటేల్ గారు ముందుకు రాకపోయింటే మనకు స్వతంత్రం వచ్చేది కాదే. వివేకానంద గారు ముందుకు రాకపోయింటే మనకు మేలు జరిగేది కాదే. పొట్టి శ్రీరాము గారు రాకపోయింటే మనకు మేలు జరిగేది కాదే. పోరాడితే పోయేదేముంది. అంబేద్కర్ గారు రాకపోయింటే ఈరోజు బ్రతుకులు మారేవి కాదు కదా. దయచేసి అర్థం చేసుకుందాం. ఒక గుడ్డి భక్తితో వెళ్ళొద్దు, ఒక పార్టీ ప్రకారం వెళ్ళొద్దు. మీరు ప్రజలకు మేలు చేసేవారిని జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు ఎంత దారుణమైన పరిస్థితులు. ఎవరన్నా మాట్లాడుతున్న వాటి గురించి అండి? మాట్లాడుతున్నారా? మణిపూర్ తగలబడుతుంటే మోడీ గారు ఏమైనా మాట్లాడారా? నీటి విషయం జరిగినప్పుడు ఏమైనా మాట్లాడుతూ ఉన్నాడా? ప్రజలు అల్లాడిపోయి కొట్టుకొని మతాలు కొట్టుకొని చచ్చిపోతుంటే అల్లాడిపోతున్నారా? మొన్న జరిగింది అయోధ్యలో ఎన్ని కోట్ల కుంభకోణం, ఎన్ని కోట్లు? 200 కోట్ల రూపాయల కుంభకోణం. మాట్లాడారా? ఏది లాగా తీయట్లేదే. అవి మాత్రం కప్పెట్టుకోండి. ధర్మశాల కర్ణాటకలో కొన్ని 100 మందిని అస్థిపంజర తగలబెట్టేశారు, కాల్ చేశారు. మాట్లాడారా? మాట్లాడరు. మతము కావాలా, మాకు పార్టీ కావాలా అన్నట్టుగా ఉంటారా? లేదండి. భవిష్యత్తులో చాలా ఇబ్బంది పడతాం. భవిష్యత్తులో మన పిల్లలు నలిగిపోతారు ఇదే రీతిగా వెళ్తే. ఈరోజు నేను మాట్లాడడానికి కారణం ఏమిటి అంటే, నా హృదయంలో ఉన్న వేదన. ఎంతమంది జంతర్ మంతర్ దగ్గర నలిగిపోతా ఉన్నారు. ఎంతోమంది ఫ్రీగా వచ్చి ఫుడ్ డొనేషన్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకి ప్రజలకు కావాల్సింది ఏంటో తెలుసా? మేము గుళ్ళు కడతాము, చర్చిలు కడతాము, మసీదులు కడతాము, మాకు ఓట్లేండి, అట్లా టోళ్ళు మాకు వద్దు, అవసరంలా, మాకెందుకు? మాకు కట్టాల్సింది హాస్పిటల్స్ కట్టండి, మాకు కట్టాల్సింది స్కూల్స్ కట్టండి, మాకు కట్టాల్సింది మా తల్లిదండ్రులకు వృద్ధాశ్రమాలు నిర్మించండి, మాకు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వండి, మేము ఉన్నతమైన స్థాయిలో ఉన్న జ్ఞానం నేర్పించండి. అవి కావాల్సింది. దరిద్రపు మతాలు ఎందుకో అవసరం లేదు. దరిద్రపు కులాలు ఎందుకో అవసరం లేదు. మనిషి బాగుండాలి, మనిషి మేలు పొందాలి, మనిషి సమాధానంగా ఉండాలి. ఇదే కోరుకోవడం. అవి చేస్తాం, ఈ చేస్తాం వద్దండి. ప్రజలకు చదువు చెప్పించండి, ఉద్యోగం ఇవ్వండి. ఈరోజు చదువు లేకని అల్లాడిపోయేది. ఎంత నీటని లీక్ జరిగి కొన్ని కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది. మీరు మాట్లాడరు. అర్థం చేసుకొని ఎవరు ఎలాంటి వారు, ఎలా మంచోళ్ళో ఒకవేళ ప్రశ్నిస్తే కేసులు పెడతారా, చంపేస్తారా అని వాళ్ళందరూ జంతర్ మంతర్ నుంచి ముందుకు వచ్చారు. అవసరం లేదు. దయచేసి జ్ఞాపకం చేసుకుందాం. మన ప్రాంతాల్లో కూడా, మన ఆంధ్ర తెలంగాణ ఎవరు మాట్లాడేవారు లేకుండా పోయారు. టీవీలు బంద్ అయిపోయినాయి. కానీ ఇతర దేశాల్లో ఉన్నవారు ఎంతమంది మాట్లాడుతున్నారో తెలుసా అండి? కొట్టించుకొని, తిట్టించుకొని. భవిష్యత్తులో రాబోయే దినాల్లో మనం ఇట్లనే ఉంటే భారతదేశానికి, అధికారులకు, నాయకులకు చాలా ప్రమాదం వస్తుంది. చాలా ప్రమాదం ఏర్పడుతుంది. అది తెలియట్లేదు. 3 విషయాలు నేను చూపించా. అధికారి నమ్మకముగా ఉన్నప్పుడు అధికారి సింహాసనం స్థిరపరచబడ్డ. మాట్లాడాలి. మనం ప్రార్థన చేద్దాం. ఒకవైపు దేవుడు సహాయం చేయనట్లు, దేవుడు కృప చూపించినట్లు. నలిగిపోతా ఉన్నారు పాపం. ఆ ముసలానికి ఏమవసరం అండి? అట్లా పోతే నాకెందుకురా అనుకోవచ్చుగా. అతనికి అమెరికా నుంచి రావాల్సి, పార్టీ పెట్టాల్సి, ఓన్లీ ఒక కాక్రోచ్ అని పెట్టాల్సిన అవసరం ఏంది? కాక్రోచ్ మీరు సోమరిపోతులు రా, కాక్రోచ్ వారా అంటే దాన్నే పట్టుకొని పెట్టాడు ఆయన. నా ప్రజలను అంటారా దేశం చెడిపోతుందని? బాగుపడట్లేదు ప్రజలు. యవనస్తులు చదువు ఎక్కడుంది, ఉద్యోగాలు ఎక్కడుంది? భారతదేశం ఏ స్థాయిలో ఉంది? భారతదేశంలో కోటాను కోట్ల రూపాయలు ప్రజల దగ్గర ఉన్నాయి. బీదవారి పరిస్థితులు ఎట్లా, మిడిల్ క్లాస్ పీపుల్స్ ఏమైపోతున్నారు అని ఆలోచించుకునే నాదులే లేకుండా పోయినాడు. స్వార్థం అనే మనిషి బతుకుతూ ఎంతకాలం బ్రతుకుతాడు? ప్రజలకు మేలు చేసి. అందుకే యేసు అన్నారు, నిన్ను వలని పొరుగువారిని ప్రేమించుమో. ప్రేమించే అనుభవం కలిగి ఉండాలి. కాబట్టే నేనన్నా మాట్లాడుతున్నాం. తర్వాత మన తరానికి, మన పిల్లలకు మనం ఏం నేర్పియలేం. ఇది ఎలానే ఉంటే
మతాలను కులాలను పక్కన పెట్టండి. మానవత్వాన్ని నేర్చుకుందాం. మానవత్వం, మనిషికి మనిషికి సాటి చేయడం. ఈరోజు ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు. చేయండి, మేలు చేయండి. ఏ పార్టీ అయినా, కాంగ్రెసా, బీజేపీ, ఇక తెలుగుదేశమా, ఇక ఈ వైఎస్ఆర్ పార్టీ, ఏదైనా కూడా ప్రజలకు మేలు చేయండి. ఆ సారాయి దాని మీద ఉంటుంది, ఆల్కహాల్ ఈజ్ డేంజరస్ అని ఉంటుంది. కానీ మరలా మద్యం షాపులకు అనుమతులు. మరి డబ్బులు ఎట్టండి? మీరే మద్యము తాగొద్దు అని రాస్తారు, తర్వాత రోడ్ల మీద షాపులు పెడతారు. మెయిన్ దాంట్లో తాగిన తర్వాత పట్టుకునేది మరలా పోలీసులే. భలే ఉందండి, భలే ఉంది కదా. ఏం చేయాలో చెప్పండి, అర్థం కాని పరిస్థితులు. కాబట్టి మేలు చేద్దాం, అక్కడున్న పరిస్థితులు మార్చుకుందాం. భారతదేశాన్ని ఒక సుఖవంతమైన దేశంగా మార్చుకోవాలంటే మనకున్న గజ్జి పోవాలా. ఆ గజ్జికి మంచి మెడిసిన్ పడాలి. భవిష్యత్తులో ఎలా ఉంటే జంజీ వస్తుంది, ప్రభుత్వాలు కూలిపోతాయి, అప్పుడు ఏం చేయలేం. ఆల్రెడీ అర్థమైపోయింది అందరికీ. రాబోయే దినాలు ఏం జరగబోతుందంటే ప్రభుత్వాలు కూలిపోతాయి, ఏకాగ్గా ఒంటరిగా ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. అప్పుడు అనుకున్న వారందరూ ఏమి చేయలేని పరిస్థితి ఉంటుంది. దానికి ముందుగానే సిద్ధపడి, అయ్యో పొరపాటు అయిపోయింది, మనం ఇలా చేయలేకపోతున్నామో, మనం దీని కొరకు ప్రయాసపడుతున్నాం, ప్రజలకు మేలు చేయాలి అని చెప్పి ముందుకెళ్ళాలి తప్ప ఇక ఏమి చేయకూడదు. బీదవారి పక్షమున, ప్రజల పక్షం మనం ఉండాలండి. అందుకే నీవు ఆ స్థాయిలో ఉన్నావేమో. కాబట్టి ఆలోచిద్దాం, ప్రార్థన చేద్దాం. అక్కడ పోరాడుతున్న మన వ్యక్తుల గురించి భారంతో ప్రార్థన చేద్దాం. రాబోయే దినాల్లో భారతదేశం ప్రమాదకరంగా మారకుండా అనేక మందిని భారతదేశాన్ని చూసే వ్యక్తులుగా, ఎన్నో మూఢనమ్మకాలు ఎంతోమంది నెట్టేస్తా ఉన్నారు, ఇవన్నీ మార్చుకొని జ్ఞానముతో నడుచుకుంటే ఉన్నతమైన దేశంగా భారతదేశం ఉంటుంది. కాబట్టి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధులైన దేవా, మీరు ఇచ్చిన గొప్ప రక్షణ స్తోత్రం, బ్రతిమిలాడుతున్నాను, కృప చూపించండి. మీ వైపు చూస్తూ ఉన్నాను. ఎంతోమంది ప్రయాసపడుతున్నారు, ఆ ప్రయాసలు మేము కూడా ప్రయాసపడుతున్నాం. రాబోయే తనాల్లో మా భారతదేశాన్ని జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించమని. పరిస్థితి మీకు తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు, హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు. నెబుకద్నెజరు పరిస్థితి వస్తుందని మేము భావిస్తున్నాం. ఆ విధంగా కలుగుతుంది. ఒక మంచి నాయకులను లేపమని వేడుకుంటూ అద్భుతమైన కార్యం నీ హస్తము చేత కాపాడమని యేసుక్రీస్తున్నామని, ఆ రాబోయే దినాల్లో గొప్ప కృపతో నింపమని ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క కరుణాహస్తం రాబోయే దినాల్లో తోడుగా ఉండబోతుంది. దేవుడి యొక్క గొప్ప కార్యమును జరిగించబోతున్నారు.